ఈరోజు ధర్నా కార్యక్రమం చాలా బాగా జరిగింది. సూపర్ సక్సెస్. వర్షం కూడా బాగా జరిగింది. ఆ రిపోర్ట్ కూడా మనకు వెళ్ళాయి. అయితే మేనేజ్మెంట్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి కక్ష సాధన చర్యలు పోకుండా ఉండడం అనేది కూడా మనం కూడా సంతోషము. ఈరోజు 5 గంటలు చర్చలు పిలిచారు, వెళ్ళాము. సుమారుగా 2.5 గంటల మనం చర్చించిన అంశాలు కూడా సుమారుగా మనం 2-3 5 మంది కాకుండా 30 మంది సమక్షంలో, అదే మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులు అసోసియేషన్ నుంచి 3 నాయకులు కూడా మనతో వెంటబెట్టుకునే చర్చించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కూడా దాపరికం అనేది లేదు. దాపరికం అనేది ఉండదనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ కొన్ని అంశముల మీద, చిన్న అంశముల మీద మనకు కొంత క్లారిటీ మేనేజ్మెంట్ వారు ఇచ్చారు. ఏదైతే బర్నింగ్ సమస్యలు ఉన్నాయో వాటి మీద మన పరిష్కారం కాలేదు కాబట్టి రేపటి కార్యక్రమం వర్తూరు ఉంది. అది యథాతథంగా అందరూ ఇంప్లిమెంట్ చేసే విధంగా మీకున్నటువంటి సోర్స్ ద్వారా మీకు కిందికి పంపించి రేపు దిగ్విజయం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఎల్లుండి 15వ తారీఖు ఉదయం 6 గంటలకు సమ్మెకు సిద్ధపడాలని మన కాంట్రాక్ట్ కార్మికుల సోదరులను, అదే మన రెగ్యులర్ ఉద్యోగులను, అధికారులను అందరినీ కూడా మీరు మోటివేట్ చేయవలసిందిగా, ఎవరికి వారు ఇక్కడి నుంచి హెడ్ క్వార్టర్కి వెళ్ళిపోయి జాగ్రత్తగా ఖచ్చితంగా మనం ఏదైతే ముందు ఇచ్చి ఉన్నామో దానికే స్టిక్ అని ఈరోజు చేసి ఉండేటువంటి విషయాన్ని సభాముఖంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ సమస్యలు 100% మనకు పరిష్కారం అయినప్పుడే ఈ జేఏసీ మళ్ళీ సమావేశమై మీ ముందర చెబుతుంది. దానికి కూడా డిస్కంలో ఉన్నటువంటి జేఏసీని కూడా సంప్రదించవలసిన అవసరం ఉంది. రేపు జేఏసీ మీటింగ్ కూడా ఏర్పాటు చేశాము. ఏర్పాటు చేసినాక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ తెలియజేస్తాము. ఏది ఏమైనా సరే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఉధృతంగా